అందరికీ నమస్కారం అండి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు బీపీ, షుగరు, ఆరోగ్యం మన చేతిలో ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు ఒకలాంటి భావనలు, ఎప్పుడు కూడా ఎదరోళ్ళ గురించి కూడా మనం ఎక్కువ ఆలోచించకూడదు. మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎక్కువ మనకి ఏ పని చేసుకుంటే మనసు రిలీఫ్గా ఉంటుంది, ఎక్కువ ఏం చేస్తే బుక్స్ చదివితే ఉంటుందా, టీవీ చూస్తే ఉంటుందా, లేకపోతే మనం ఇంట్లో పనులు చేసుకుంటే మనసు రిలీఫ్గా ఉంటుందా, అవి కూడా ఆలోచించుకోవాలి. అటువంటి ఆలోచించుకుని ఎక్కువ ఆవేశపడిపోవటం, ఎదరోళ్ళ మీద ఏదైనా మనం మాట్లాడాలనుకున్నప్పుడు కూడా ఎక్కువ ఆవేశపడిపోయి ఎక్కువగా మాట్లాడేసి ఎక్కువగా కేకలేసేసి ఇలాంటివి చేసేసి తర్వాత ఏదైనా గొడవ అయినా సరే అది అయిపోయిన తర్వాత మన బుర్ర అంతా పాడైపోయి తలపోట్లు వచ్చేసి బీపీ పెరిగిపోయి షుగర్ పెరిగిపోయి ఇటువంటి అనర్థాలకు దారితీస్తాయని డాక్టర్లు కూడా చెప్తున్నారండి. ఎక్కువ ఎంత శాతం తక్కువగా మాట్లాడతాం, అవసరం అనుకుంటేనే మాట్లాడతాం, అవసరం కాకపోతే మాటలు తగ్గించుకోవటం. కొంతమంది గుమ్మాల్లో కూర్చుని ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి వెళ్ళేవాళ్ళ గురించి వచ్చేవాళ్ళ గురించి. అవి వినపడిన కాడి నుంచి ఒక రకమైన బాధ. అదే మనం మెదలకుండా కూర్చున్నాం అనుకోండి, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మనకి ప్రాబ్లం ఉండదు. ఎవరైనా మాట్లాడారనుకోండి మాట్లాడతాం, మాట్లాడలేదనుకోండి సైలెంట్గా కూర్చోవటం. ఏదైనా సరదాగా ఉండే మాటలో, సిల్లీగా మాట్లాడుకునే మాటలో అది కూడా అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. కొంతమంది ఉన్నారు ఏడ్చినా నవ్వినా ఒకలాగే ఉంటుంది. అలా కాదు, మనం నవ్వామంటే దానికి ఒక అర్థం ఉండాలి, లేదా బాధపడ్డామంటే ఒక అర్థం ఉండాలి. అంతే తప్ప వ్యంగ్యంగా ఉన్నట్టు ఉండకూడదు. నవ్వు కూడా ఉందాతనం ఉండాలి. ప్రతి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏదైనా బాధ చెప్పుకుంటున్నా నవ్వుతారు కొంతమంది. వాళ్ళు ఏదైనా కష్టం చెప్పుకుంటున్నారనుకోండి, మనం ఎలాగ సైలెంట్గా వినాలి. అంతే తప్ప ఆ బాధలో కూడా నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అవతలోళ్ళకి. అది చాలా అవతలోళ్ళకి బాధ కలిగిస్తుంది. అలాంటివి ఏమి జరగకుండా ఉండాలి అంటే మనం అన్నిటికీ ఒకలాంటి ఫీలింగ్స్, మనం సరదాగా మాట్లాడినంత వరకు మాట్లాడతాం. ఏదైనా సీరియస్ మాట వచ్చేటప్పటికి సైలెంట్గా ఉండిపోవటం అలవాటు చేసుకున్నాం అనుకోండి. పిల్లలకు కూడా అదే అలవాటు చేయాలి. గమ్ముని ఎక్కువ రియాక్ట్ అయిపోయేలాగా చేయకూడదు. తర్వాత ఏమో మనం మెడిసిన్ అది వాడుతూ ఉంటాం, ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఉంటాం. మెడిసిన్ వేసుకునేటప్పుడు ఎవరో కూర్చున్నారు కదని వాళ్ళ దగ్గర కూర్చుని గబగబా మెడిసిన్ మింగేసి అలా చేయకుండా మనం ఇంట్లోకి ప్రశాంతంగా కూర్చుని ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నా మంచినీళ్ళు తాగి 10 నిమిషాలు ఇంట్లో రెస్ట్ తీసుకుని బయటకు వచ్చి కూర్చుంటే కొంచెం రిలీఫ్ బాగుంటుంది. అది కాకుండా కంగారుగా వేసేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు. మెడిసిన్ వేసుకోవటం కూడా అలా గబుక్కుని మింగేసి ఎవరైనా మాట్లాడుతుంటే గమ్మున వచ్చి కూర్చుంటారు. అలా కాదండి, దానికి కూడా మంచినీళ్ళు తాగినా సరే నిలబడి తాగకూడదు, కూర్చుని తాగాలి అంటారు. అది కూడా కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి.